మన భారతదేశంకే ఒక గర్వకారణం. అలాగనే మన రాష్ట్రానికి ఒక పెద్ద ఎత్తున యువతకు అన్ని వర్గాల వారికి ఒక పండుగ. గూగుల్ రాకతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చెందుతూ ఉంది. మన రాష్ట్రం యంగెస్ట్ రాష్ట్రంగా, చిన్న రాష్ట్రంగా ఉన్న ఈరోజు మన నవ్యాంధ్ర హైయెస్ట్ రాష్ట్రం ఇన్వెస్ట్మెంట్లో భారతదేశంలోనే ఒక ప్రపంచ దేశాలలోనే అమెరికా తర్వాత భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్కు మన విశాఖపట్నానికి ఈరోజు గూగుల్ రావడం ఎంతో గొప్ప సంగతి. యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఒకవైపు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మరోవైపు మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు అహర్నిశలు శ్రమించి మన రాష్ట్రానికి ప్రసిద్ధిగాంచిన కంపెనీలకు రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. అది ఎంతో మనం గర్వించదగ్గ విషయం. 12 నెలలు శ్రమించి దేశంలో పాలసీలను కూడా మార్చే విధంగా మార్పిచ్చి మనకు ఈ 2 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించే విధంగా ఈ గూగుల్ సంస్థను మనకు తీసుకురావడం ఎంతో చాలా సంతోషకరమైన విషయము. ఇలా దేశంలోనే మనకు ఒక పెద్ద పెట్టుబడి 1,33,000 కోట్లు మనకు పెట్టుబడి రావడం అంటే ఆశామాషగా లేదు. ఈ రాష్ట్రానికి మన నారా లోకేష్ బాబు గారు కష్టాజితము ఎంత కష్టపడి తీసుకొచ్చారో ఒక్కసారిగా ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు, యువకులు, రైతులు ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు ఈరోజు. ఎందుకంటే దేశంలోనే $15 బిలియన్ ఎఫ్డీలను సాధించిన ఇదే తొలిసారి. మనకు హైదరాబాదులో సాఫ్ట్వేర్ రంగం ఏ విధంగా ముందుకు వచ్చి హైదరాబాద్ ఎలాగా అభివృద్ధి చెందిందో ఇప్పుడు మన రాష్ట్రం కూడా గూగుల్ సంస్థ వచ్చి మనకు ఎంతో ముందుకు తీసుకుపోయే విధంగా, ఒక తెలంగాణ విడిపోయిన తర్వాత హైదరాబాదు పోయినందుకు ఎంత ఇబ్బంది పడిందో యువత, ఈరోజు అలాంటిది మన నారా లోకేష్ బాబు గారి సమక్షంలో ఆయన కష్టపడి మన రాష్ట్రానికి తీసుకొచ్చారంటే అంతా ఇంత కాదు, చాలా సంతోషదాయకమైన విషయము. దీన్ని ఎంత చెప్పుకున్నా కూడా ప్రపంచంలో మొత్తం నేడు సిటీ ఆఫ్ డెస్టినేషన్ వైపే చూస్తుంది. గూగుల్ క్లౌడ్ సంస్థ నేడు మన దేశ ప్రభుత్వము ఒప్పందము శుభపరిణామం ఈరోజు చేసుకోవడము. ఈరోజు అదేవిధంగా ప్రపంచంలోనే అమెరికా తర్వాత అతిపెద్ద దేశము తొలి ఏఐ హబ్బుగా గూగుల్ క్లౌడ్ సంస్థ విశాఖలో ఏర్పాటు చేయడము ఎంత ఆనందమో ఒక్కసారి చూడండి. ఈ డేటా సెంటర్ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతము కావడంతో పాటు వ్యవసాయము, వైద్యము, విద్యా రంగాలు ఎన్నో మెరుగుపడతాయని తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా వివిధ దేశాలకు నేరుగా కంప్యూటర్ డేటా పంపేందుకు, బ్రాడ్బ్యాండ్ వేగాన్ని పెంచేందుకు సముద్రం గర్భ కేబుల్ వ్యవస్థను గూగుల్ విశాఖలో ఏర్పాటు చేయుచున్నారు. ఈ సబ్ సీ కేబుల్ నెట్వర్క్ను అంతర్జాతీయ నెట్వర్క్గా కనెక్టివిటీ చేసి దేశంలోనే వివిధ ప్రాంతాల్లోని డిజిటల్ ఆధారిత వ్యవస్థను గూగుల్ అనుసంధానం చేయనుంచి దీంతో అంతర్జాతీయ స్థాయి విశాఖపట్నం కనెక్టివిటీ కేంద్రంగా మారనుంది. ఇలా దేశంలో మొత్తం గర్వించదగ్గ సంస్థ రాష్ట్రానికి వస్తే దేశవ్యాప్తంగా అందరూ ప్రశంసిస్తుంటే వైసీపీ నేతలు స్వాగతించకోకుండా
దానికి కూడా ఇటువంటి రాష్ట్రానికి ఒక వరంలాగా మనకు వస్తుంటే వైసీపీ నేతలు దాన్ని కూడా ఏం చేస్తున్నారు, ఆ భూములు ఇవ్వకూడదని కోర్టు కేసి నానాకు ఇబ్బంది పెట్టే విధంగా. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు, ఈ యువత, ఈ వ్యవసాయం సంబంధించిన ప్రతి ఒక్కరూ ఎవరు బాగుపడినా కూడా ఓర్చలేని పరిస్థితులలో వైసీపీ నాయకులు తప్పుదో పట్టించుకుంటా ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగితే మమ్మల్ని మర్చిపోతారు అనే పూర్తిగా ఆలోచనతో రావడంతోనే ఇలాంటివి వాళ్ళు బినామీగా కొని ఈరోజు అక్కడ కూడా అడ్డం వేయడానికి మొదలుపెట్టారంటే ఇవన్నీ ఏమి జరగవు. రాష్ట్ర అభివృద్ధి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారితో పాటు మనం మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు అహర్నిశలు కష్టపడుతూ మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటాను.